హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గామి మూవీ డైరెక్టర్ అయిన విద్యాధర్ గామి మూవీ కంటే ముందు 2 షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాడు. ఈ విద్యాధర్ మూవీస్ నే కాదు, షార్ట్ ఫిల్మ్స్ ని కూడా చాలా ఆచితూచి చాలా బాగా తీశాడు. టెక్నికల్ గా ఈ 2 షార్ట్ ఫిల్మ్ టాప్ నాచ్ ఉంటాయి. అలాంటి కాన్సెప్ట్ తో ఆ విజువల్స్ తో ఇప్పటి వరకు ఇండియాలోనే అలాంటి షార్ట్ ఫిల్మ్స్ రాలేవు. అందులో మొదటి షార్ట్ ఫిల్మ్ బైతరాని. ఈ షార్ట్ ఫిల్మ్ 2015లో రిలీజ్ అయింది. నా జిందగీలో ఇంత కన్ఫ్యూజింగ్ షార్ట్ ఫిల్మ్, ఇంత డిఫరెంట్ షార్ట్ ఫిల్మ్ నేను ఇంతవరకు చూడాను. ఈ షార్ట్ ఫిల్మ్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, 2 మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఒక రాత్రి ఒక వ్యాన్ లో బయటికి వెళ్తారు. వాళ్ళతో పాటు ఒక కంటైనర్ ఉంటుంది. సడన్ గా ఆ వ్యాన్ ట్రబుల్ ఇచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ లో వాళ్ళు మాట్లాడుకునే మాటలు, వాళ్ళు చేసే చాకులు చాలా వైల్డ్ గా ఉంటాయి. చివరికి ఏమైంది, ఆ కంటైనర్ లో ఏముంది అనేది షార్ట్ ఫిల్మ్ స్టోరీ. ఈ షార్ట్ ఫిల్మ్ లో విజువల్స్ అయితే టాప్ నాచ్ ఉంటాయి. దాంతో పాటు బూతులు ఉంటాయి. సో ఫ్యామిలీతో అస్సలు చూడకంటే ఇయర్ ఫోన్స్ అండ్ మస్ట్ అండ్ షూర్. సెకండ్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి వారా. ఈ షార్ట్ ఫిల్మ్ తీయడానికి 1 year కేటాయించారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత టెక్నికల్ గా, ఎంత బ్రిలియంట్ గా చేశారు. ఒక్క ముక్కలో ఈ షార్ట్ ఫిల్మ్ గురించి చెప్పాలంటే, టాప్ నాచ్ విజువల్స్, మైండ్ బెండింగ్ స్టోరీ. కానీ స్టోరీ ఎవరికి అర్థం కాదు. ఈ స్టోరీ అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చేసి ఉండాలి. కింది స్థాయి వాళ్ళకి అస్సలు అర్థం కాదు. నాకే అర్థం కాలేదు, నాకు అర్థమైంది చెప్తా. ఒక సైంటిస్ట్ ఉంటాడు, వానికి క్యూర్ అని రోగం ఉంటుంది. వాడు అంటార్టికాలో ఒక ఐస్ క్యూబ్ పైన రీసెర్చ్ చేస్తుంటాడు. లాస్ట్ కి పోర్టల్ ఓపెన్ అవుతుంది. నాకైతే అంతే అర్థమైంది. బట్ ఈ షార్ట్ ఫిల్మ్ టెక్నికల్ గా చాలా మంచి మూవీ. ఈ షార్ట్ ఫిల్మ్ ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, ఇండియన్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు రాలేవు. ఎప్పుడు కూడా ఇలాంటి షార్ట్ ఫిల్మ్ తీయడు కూడా. అంత టాప్ నాచ్ ఉంటాయి. విజువల్స్ అయితే చాలా బాగుంటాయి. చాలా పెద్ద పెద్ద మూవీస్ లో కూడా ఈ రేంజ్ షార్ట్ ఫిల్మ్ విజువల్స్ అస్సలు ఉండవు. ఈ షార్ట్ ఫిల్మ్ ఉండే విజువల్స్ చాలా పెద్ద మూవీస్ లో కూడా ఉండవు. గామి మూవీ డైరెక్టర్ విద్యాధర్ ఎవరైతే ఉన్నారో, అతను తీసే మూవీస్ లోనే కాదు, షార్ట్ ఫిల్మ్స్ లో కూడా విజువల్స్ చాలా బాగుండేలా చూస్తాడు. స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉండేలా చూస్తాడు. సో మీరు విజువల్స్ వండర్ ఉన్న షార్ట్ ఫిల్మ్ చూడాలనుకుంటే ఈ షార్ట్ ఫిల్మ్ చూసేయండి. గుర్తున్నాయి కదా, బైతరాని, వారా. చాలా బాగుంటాయి, వెళ్ళండి, చూడండి. సో ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత ఆ విద్యాధర్ పైన రెస్పెక్ట్ అనేది చాలా పెరుగుతుంది. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికి టాటా, బై బై, సీ యూ.